ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహానికి కౌంటర్ ఇస్తూ కేటీఆర్ అంటున్నారు, మేము కనుక అధికారంలోకి వస్తే బరాబర్ వస్తాం, 2028లో రాసి పెట్టుకోండి, డిసెంబర్ 9న ఆ విగ్రహాన్ని మర్యాదపూర్వకంగా తీసేసి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఆ విగ్రహం కాదు, ఈ విగ్రహం కాదు రాబాయ్, మేము వస్తాము, మేము కూడా వస్తాము, బరాబర్ బీజేపీ అధికారంలోకి వస్తుంది. బండి సంజయ్ నా కామెంటు, రాజీవ్ గాంధీ విగ్రహం లేదు, తెలంగాణ తల్లి విగ్రహం లేదు, పటేల్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి అక్కడ ఈయన వర్షన్, 3 పార్టీల వర్షన్ని ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఏం చెప్తారు? విగ్రహాలు ప్రజలు కోరుకుంటున్నారా? ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమని ప్రజలు అడిగారా? రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టమని అడిగారా? లేదు పటేల్ విగ్రహం పెట్టమని అడిగారా? ఇవన్నీ పార్టీలు వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ యొక్క రాజకీయం కోసం చేసే ఆట తప్ప పొలిటికల్ గేమ్ అన్నమాట. ఏది ప్రజల్లో అది కోరుకునేది కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటోంది ఏంటి? యువత కోరుకుంటోంది ఉపాధి, ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ఆ దిశగా ఈ ప్రభుత్వం పని చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళాడు, అమెరికా పర్యటించాడు, ఆ తర్వాత కొరియానో ఎటో వెళ్ళాడు, అటు అటు. అక్కడ ఒక 30,000 కోట్లు, ఇక్కడ ఒక 5,000 కోట్లు, 35,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నానన్నాడు. సంతోషం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయన అక్కడ టాస్క్ ఫోర్స్ చైర్మన్గా టాటా గ్రూప్ ఆయన పెట్టుకున్నాడు. ఏది? నటరాజన్ చంద్రశేఖరన్. నటరాజన్ చంద్రశేఖరన్తో చంద్రబాబు అక్కడ సమావేశం అయినప్పుడే ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్తో సమావేశమయ్యాడు. ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్స్ ఇవాళ తెలంగాణకు తెస్తున్నానన్నాడు. ముచ్చర్ల దగ్గర ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నానన్నాడు. ముచ్చర్ల దగ్గర ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్ అయితే ఇవాళ హైదరాబాద్ నిజంగా విశ్వనగరంగా మారుతుంది. హైదరాబాద్ ఏంటి? ఉపాధి గమ్యస్థానంగా మారుతారు. ఏది? ఇప్పుడు పూర్ మ్యాన్స్ అమెరికా, పేదోడికి ఇది అమెరికా లాంటిది ఈ హైదరాబాద్. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ వచ్చి బతకగలిగినటువంటి ఉపాధి హైదరాబాదులో ఉన్నప్పుడు ఇవాళ హైదరాబాద్ని రక్షించుకోవాలి, హైదరాబాద్ని కాపాడుకోవాలి. జీహెచ్ఎంసి హైదరాబాద్ ఇదేంటి? తెలంగాణకి ఇంజన్. ఇక్కడి నుంచి వచ్చే ఆదాయంతోనే యావత్ తెలంగాణ సంపన్న రాష్ట్రంగా మారింది. ఇప్పుడు ఈరోజు మీరు చూశారు, ఇవాళ ఏంటి? ప్రధాని ఆర్థిక మండలి ఇచ్చిన రిపోర్ట్ చూసావు కదా. దేశంలోనే 2వ ధనిక రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే 2వ ధనిక రాష్ట్రం అంటే నీకు తలసరి ఆదాయం పెరుగుదల నీకు ఏ స్థాయిలో పెరుగుతోంది అంటే, అలాంటి జీహెచ్ఎంసి, అలాంటి హైదరాబాద్, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని మరింత బలోపేతం చేయాలి, మరింత ధనికవంతం చేయాలి తప్ప ఈ విగ్రహాల రొచ్చు, ఈ కాట్లాటలు ఇవి కాదనమాట. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింటుంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు, పెట్టుకోనండి. మీరు వచ్చినప్పుడు మీరు పెట్టుకోండి తెలంగాణ తల్లి విగ్రహం. దాన్ని బీకి పెట్టాల్సిన అవసరం ఏముంది? దాని పక్కనే పెట్టుకోండి. ఎన్ని గ్రామాల్లో మనం చూడటం లేదు? అవును, 2-3 విగ్రహాలు చూడటం లేదా పక్క పక్కనే? అవును, గాంధీ, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ పెడుతున్నారు, అన్ని వరుసలో పెడుతున్నారు. మీరు పెట్టండి. హుస్సేన్ సాగర్లో విగ్రహాలు లేవా? మొత్తం బారుతో పెట్టించాడు ఆయన. ఎవరు? ఎన్టీఆర్ తెలుగు తల్లి కళా తోరణం ఏదన్నాడు అప్పట్లో. కవులు, కళాకారులు, రచయితల విగ్రహాలు పెట్టండి. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పీకి తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటాం తప్పు. ఓకే, తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఏంటి? రాజీవ్ గాంధీ విగ్రహం పీకుతా అంటే నీకు ఓట్లు వేస్తారా? ఆ విధంగా నీ పార్టీని బలపరుచుకుందామనా, రెచ్చగొడదామనా, ఉద్రిక్తతలు పెంచుదామనా? వాళ్ళేదో కాజ్ చెప్తున్నారు, లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాం, బయట అది సెంటర్లో ఇది ఇంత ముందు ఉన్నది ఇక్కడ పీకేశారు కాబట్టి పెట్టామనో ఏదో చెప్తున్నారు రేవంత్ రెడ్డి. పెట్టుకోండి. పటేల్ విగ్రహం పెడతానందా బీజేపీ? బరాబర్ పెట్టు. ఎవరు వద్దున్నారు? అక్కడ పెట్టారు పటేల్ విగ్రహం గుజరాత్లో, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇప్పుడు ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ టైప్లో పెట్టారు. ఇక్కడ కూడా అమెరికా అక్కడ ఉన్నది న్యూయార్క్లో ఉన్నట్టుగా మీరు పెట్టండి. ఎక్కడో శివాజీ విగ్రహం పడిపోయిందంట, దాని మీద ఫైర్ అయ్యారు ప్రధానమంత్రి. ఏది? మహారాష్ట్రలో పెట్టినటువంటి శివాజీ విగ్రహం ఎవరినో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ విగ్రహంలో పాపం పని చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు.
అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టమని ఏ ప్రజలు మిమ్మల్ని కోరుకోలేదు. మిమ్మల్ని గెలిపించింది విగ్రహాలు పెట్టడానికి కాదు, మిమ్మల్ని గెలిపించింది ఉద్యోగాల కోసం, పేదల సంక్షేమం కోసం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం. అంతేగాని పోయినసారి జగన్మోహన్ రెడ్డి లాగా ఎలక్షన్ ముందు ఏపీ పోలీసులు సాగర్ మీదకు పంపడం, కరెక్ట్ పోలింగ్ నాడు నాగార్జున సాగర్ మీద ఏపీ పోలీసులు జగన్మోహన్ రెడ్డి పంపి ఇక్కడ కేసీఆర్ని గెలిపించాలని చూస్తే ఏం జరిగింది? కేసీఆర్ పోయాడు, జగన్ పోయాడు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు నందు. ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటే మీరు పిచ్చోళ్ళు అవుతారు తప్ప ప్రజలు పిచ్చోళ్ళు కాదు. రాజీవ్ గాంధీ విగ్రహం, పటేల్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం మీరు కొట్టుకోండి, ప్రజలు కొట్టుకోవడానికి సిద్ధంగా లేరు.